హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఇందులో కంప్లీట్గా 368 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 2 పోస్ట్లో 368 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. సో మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని 2 పోస్ట్స్ ఉన్నాయి. సో మేనేజర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మేనేజర్ గురించి చెప్పట్లేదు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ గురించి చెప్తున్నాను. సో అందులో మళ్ళీ 3 కైండ్స్ ఉన్నాయి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో గేట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదండి. గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండానే, గేట్ ఎగ్జామ్ లేకుండానే మీరు 12 lakhs per annum సంపాదించవచ్చు. అండ్ అలానే గ్రాడ్యుయేట్స్కి ఇది, అండ్ అలానే ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒక్కసారి సెలెక్ట్ అయితే మాత్రం 12 lakhs per annum ఉంటుందండి. సో బీఈ, బీటెక్ కానీ, ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ వాళ్ళు కానీ ఎవరైనా ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎట్లాంటి నెగిటివ్ మార్కింగ్ లేదండి. మీరు ఫైనల్ ఇయర్ అయి ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకసారి సెలెక్ట్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో జనవరి దాకా టైం ఉంది దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఎగ్జామ్ కండక్ట్ చేశాక అప్పటిదాకా మీకు మీ ఫైనల్ ఇయర్ ఫామ్స్ వస్తాయి, మొత్తం సర్టిఫికేట్స్ కంప్లీట్గా వచ్చేస్తాయి మీ దగ్గరికి అనుకుంటే మీరు ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం కల్లా ఫైనల్ ఇయర్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం కల్లా అన్ని సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉండాలి. సో అలాంటి హోప్ ఉంటే ఫైనల్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో దీని ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ డేట్ స్టార్ట్ అయ్యి వచ్చేసి 15th December 2020 నుంచి, అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14 January 2021 దాకా పోర్టల్ ఆన్లో ఉంటుంది. 15th December నుంచి 14th January దాకా మీరు అప్లై చేసుకోవచ్చండి దీనికి. అండ్ అలానే దీని అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 170 రూపీస్ ఉంది. అండ్ ఆల్ కేటగిరీ ఫీమేల్కి అయితే 170 రూపీస్ ఫామ్ ఫీజు ఉందండి. సో జనరల్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం 1000 పే చేయాల్సి ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ కూడా ఇంక్లూడ్ అవుతారు ఇందులో. అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్లో 3 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఒకటి, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఒకటి, సో టెక్నికల్ ఒకటి. పై 2 అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ అలానే ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, వీటికి ఏ స్ట్రీమ్లో మీరు ఇంజనీరింగ్ చేసినా, ఏ స్ట్రీమ్లో డిగ్రీ కంప్లీట్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చండి. కానీ టెక్నికల్కి మాత్రం మెకానికల్ లేదా ఆటోమొబైల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, బీఏ, బీటెక్ చేసిన వాళ్ళకి. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వచ్చేసి ఏదైనా బీఎస్సీ కానీ, మీరు ఏదైనా డిగ్రీ, బీటెక్ కానీ 3 years కంప్లీట్ చేసిన అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 3 years కంప్లీట్ అయిపోతాయి కదా. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండాలండి. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి. సో ఇందులో కంప్లీట్గా 264 వేకెన్సీస్ ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో కేటగిరీ వైజ్ ఉన్నాయి అవి కూడా. సో తర్వాత ఎయిర్ ఆపరేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, 2 years డ్యూరేషన్లో ఎంబీఏ కానీ లేదా బ్యాచిలర్ డిగ్రీ కానీ చదివి ఉండాలి. సో ఇందులో 83 వేకెన్సీస్ ఉన్నాయండి కంప్లీట్గా. సో తర్వాత టెక్నికల్లో వచ్చేసి బీఈ, బీటెక్, ఇది మెకానికల్ స్టూడెంట్స్కి మాత్రమే, మెకానికల్ లేదా ఆటోమొబైల్ స్టూడెంట్స్కి. సో ఇందులో కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇందులో అయితే 8 వేకెన్సీస్ ఉన్నాయండి. సో టోటల్గా జూనియర్ ఎగ్జిక్యూటివ్లో అయితే 355 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 27 years ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అండ్ శాలరీ వచ్చేసి 40,000 ప్లస్ టీఏ, డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, డిఆర్ఎస్ అలవెన్సెస్ అండ్ అలానే హోమ్ రెంట్ అలవెన్సెస్ ఇవి ఉంటాయి. సో ఇవన్నీ మొత్తం కలిపి పర్ మంత్ 1 lakh వస్తుంది. అలానే 12 monthsకి 12 lakhs అవుతుందండి, 12 lakhs per annum అవుతుంది. సో దీని ఎగ్జామ్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదండి. అండ్ దీని సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అంటే వాళ్ళు ఒక సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి ఒకళ్ళు ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలని లేదండి, ఒకళ్ళు వేరియస్ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ దానికి తగ్గ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను 2 postకి అప్లై చేసుకోవాలనుకుంటే నేను 2 postకి సపరేట్గా ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలా సపరేట్గా ప్రతి ఎగ్జామ్కి దాని ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్కి పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మాత్రం లైట్ మోటార్ వెహికల్ ఉండాలండి మీ దగ్గర. అండ్ అలానే దానికి వ్యాలిడ్ లైసెన్స్ కూడా ఉండాలి. సో టెంపరరీ వెహికల్ లైసెన్స్ చెల్లదండి, పర్మనెంట్ లైసెన్స్ ఉండాలి. అండ్ పాస్ అవుట్స్ బ్యాచ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 60% మార్క్స్ వచ్చి ఉండాలి.
అండ్ ఇదొచ్చేసి దీని సెలక్షన్ ప్రొసీజర్ రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో, నెగెటివ్ మార్కింగ్ ఏముండదు అని క్లియర్‌గా నోటిఫికేషన్‌లో చెప్పారు. అండ్ దీని ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి. సో, ఆఫ్టర్ సెలక్షన్ బాండ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక బాండ్ రాయించుకుంటారు వాళ్ళు అగ్రీమెంట్ టైప్‌లో. సో, ఇందులో ఏం ప్రాబ్లమ్ లేదండి. బాండ్ అంటే హెరాస్ చేస్తారు అని చాలామంది అనుకుంటారు. అంటే వర్క్ డ్యూటీస్ ఎక్కువ పెంచేసి వర్కింగ్ అవర్స్ ఎక్కువ పెంచేస్తారని అనుకుంటారు. అలా లేదు. జస్ట్ వాళ్ళ సెక్యూరిటీకి మాత్రమే బాండ్ రాయించుకోవడం జరుగుతుంది. సో, కెరీర్ చాలా బావుంటుందండి. 12 లాక్స్ పర్ యానం అంటే మాటలు కాదు నిజంగా. అండ్ బాండ్ గురించి అసలేం ఆలోచించకండి. చాలా బెస్ట్ వేకెన్సీ. సో, 15th డిసెంబర్‌లో పోర్టల్ ఆన్‌లో ఉంటుంది. సో, అప్పటి నుంచి అప్లై చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో. సో, ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.